ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కు సంబంధించి సూపర్ 8లోని 11వ మ్యాచ్. ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే మధ్య ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్కి సంబంధించి జింబాబ్వే మరియు సౌత్ ఆఫ్రికా ఇద్దరు కూడా వాళ్ళ జట్లకు ప్లేయింగ్ 11కు సంబంధించి మూడు మార్పులతోటి ఈ మ్యాచ్ ఆట అయితే జరిగింది. ముఖ్యంగా జింబాబ్వే గ్రూపు స్టేజ్లో శ్రీలంక మీద, ఆస్ట్రేలియా మీద గెలిచి అన్బీటెన్ గా ఉండి ఈ సూపర్ 8 అయితే చేరుకోవడం జరిగింది. ఈ సూపర్ 8లో ఇండియా తోటి ఓడిపోయింది, అలాగే వెస్టిండీస్ తోటి కూడా ఓడిపోయింది. ఇది ఆఖరి మ్యాచ్, సూపర్ 8లో ఆఖరి మ్యాచ్. ఇలా ఓడిపోవడం వల్ల సెమీస్కి చేరే అవకాశాలు అయితే పూర్తిగా పోయాయి. అయినా కూడా ఇంటికి వెళ్తూ కనీసం ఒక మ్యాచ్ అయినా గెలిచి వెళ్లాలని సౌత్ ఆఫ్రికా మీద గట్టిగా గెలవాలనే పట్టుదలతోటి మ్యాచ్ అయితే ఆరంభమైంది. ఈ విధంగా మ్యాచ్కి సంబంధించి వివరాలు. జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి మారుమణి, కీపర్ మారుమణి, బెన్నెట్ వచ్చారు. బెన్నెట్ అద్భుతమైన పరుగులను అయితే రాబడుతూ ఉంటాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లో కూడా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లోని ప్రతి మ్యాచ్ కూడా అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో మాత్రమే అవుట్ అవడం జరిగింది. మిగతా అన్ని కూడా నాట్అవుట్ గా నిలిచాడు ఆఖరి వరకు కూడా. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా మొదటి ఓవర్ బౌలింగ్ లిండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, క్రీజులోకి లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ క్రీజులో ఉన్నారు. 1వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ మఫాకా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మారుమణి 7 రన్స్ మాత్రమే 7 బాల్స్ కి మఫాకా బౌలింగ్ లో లీడ్ బౌల్డ్ అవడం జరిగింది. ఈ విధంగా రెండు టీంలు ప్లేయింగ్ లెవెల్లో మార్పులు చేసుకుని ఆట అయితే జరుగుతుంది. క్రీజులోకి మైర్స్ వచ్చారు. 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ మఫాకా 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 28 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ నోకియా. బిన్నెట్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక దాదాపు ప్రతి మ్యాచ్ లో నాట్అవుట్ గా నిలుస్తూ వచ్చిన బిన్నెట్ కూడా 15 రన్స్ వద్ద 13 బాల్స్ కి మార్కరం క్యాచ్ బాట్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ సికిందర్ రాజా వచ్చారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ 2 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. 6వ ఓవర్ బౌలింగ్ బాషు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్. ఇక్కడికి పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయి 40 రన్స్ మాత్రం చేయగలిగింది జింబాబ్వే. 7వ ఓవర్ బౌలింగ్ లిండా స్పిన్ బౌలర్, 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ నోకియా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ లిండా. నయర్స్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 11 రన్స్ చేసి 16 బాల్స్ కి బ్యావిస్ క్యాచ్ బాట్ అవుట్ అయ్యారు. క్రీజులోకి బర్లీ వచ్చారు. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ మార్కరము రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్, 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి రన్ రేటు 8గా ఉంది. వికెట్లు అయితే 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 11వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి బర్లు 5 రన్స్ మాత్రం చేసి 5 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా 8 రన్స్ వచ్చింది. ఎంగిడి బౌలింగ్ లో క్రీజులోకి మునియంగా వచ్చారు. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ బాషు మునియంగా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దాడికి 2 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి మలాండే వచ్చారు. 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ మఫాకా 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 5 వికెట్లు. సికిందర్ రాజా తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా ముఖ్యమైన వికెట్లన్నీ కూడా అవుట్ అయిపోతున్నా కూడా సికిందర్ రాజా ఒకడే తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ విధంగా తన అర్ధ సెంచరీని 50 రన్స్ 29 బాల్స్ పూర్తి చేసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ నోకియా 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ 5 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. డ్రింక్స్ బ్రేక్. 15వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ బాషు 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ మఫాకా. సికిందర్ రాజా 73 రన్స్ వద్ద 43 బాల్స్ కి మిల్లర్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. మిల్లర్ అద్భుతమైన క్యాచ్ పెట్టారు. ఈ విధంగా సికిందర్ రాజా కూడా 73 రన్స్ వరకు చేసి 43 బాల్స్ అవుట్ అవడం జరిగింది. తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ పరంగా చాలా అద్భుతమైన ఒంటరి పోరాటం చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా 8 4లు 4 6లు చేశారు 73 రన్స్ లో. సికిందర్ రాజా బ్యాటింగ్ చాలా బాగుందని చెప్పుకోవాలి. క్రీజులోకి ఇవాన్సు వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ నోకియా 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 6 వికెట్లను కోల్పోయింది జింబాబ్వే. 19వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 143 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ బాషు ఇవాన్సు 8 రన్స్ చేసి 11 బాల్స్ క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది బాష్ బౌలింగ్ లో. క్రీజులోకి ఆఖరి 3 బాల్స్ కి మస్కర్జా వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది జింబాబ్వే. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా కెప్టెన్ సికిందర్ రాజా 73 రన్స్ 43 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చూపించారు. మలాండే 26 రన్స్ 20 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా ఎక్స్ట్రాలు 5 రన్స్ వచ్చాయి బౌలింగ్ ద్వారా. బౌలింగ్ పరంగా చూస్తుంటే మఫాకా బాషు 2 వికెట్ల చొప్పున, లిండా ఎంగిడి నోకియా తలా 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. ఈ విధంగా వికెట్ల పతనం 14 రన్స్ వద్ద 28 66 82 87 126 146గా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా టార్గెట్ 154 చేదనగా ఓపెనర్స్ గా క్రీజులోకి మార్కరం మరియు కీపర్ డికాక్ వచ్చారు. జింబాబ్వే మొదటి ఓవర్ బౌలింగ్ సికిందర్ రాజా రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ డికాక్ రన్స్ ఏమి చేయకుండానే డకౌట్ గానే జరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ముఖ్యంగా సికిందర్ రాజా వేసిన స్పిన్ బౌల్ కి 2 బాల్స్ మాత్రమే ఆడి రన్స్ ఏమి చేయకుండానే డికాక్ కీపరు మారుమణి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి వికెట్ సౌత్ ఆఫ్రికా కోల్పోయింది. క్రీజులోకి రికెల్టన్ వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుంటారు. 1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 4 రన్స్ 1 వికెట్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. 2వ ఓవర్ బౌలింగ్ ముజర్బాని రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 12 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. 3వ ఓవర్ బౌలింగ్ సికిందర్ రాజా. కెప్టెన్ మార్కరం కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక మళ్ళీ కెప్టెన్ సికిందర్ రాజా బౌలింగ్ లోనే కెప్టెన్ టు కెప్టెన్ అన్నట్టు 4 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి బ్రావిస్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ విధంగా 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. ఈ విధంగా జింబాబ్వేకి సంబంధించి బౌలింగ్ పరంగా సికిందర్ రాజా అద్భుతమైన ఓపెనర్స్ ఇద్దరిని కూడా ముఖ్యమైన కీలక వికెట్లను తీయడం జరిగింది. 4 ఓవర్ల బౌలింగ్ ఇవాన్సు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ రాజా. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ 2 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ ఇవాన్సు. రికెల్టన్ కూడా 31 రన్స్ వద్ద 22 బాల్స్ కి బర్లు క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా 3 వికెట్ కోల్పోయింది. క్రీజులోకి మిల్లర్ వచ్చారు. డ్రింక్స్ బ్రేక్. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 43 రన్స్ 3 వికెట్లు. 7వ ఓవర్ బౌలింగ్ క్రీమర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ముజర్బాని. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ మస్కర్జా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ ముజర్బాని. 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. మిల్లర్ కూడా 22 రన్స్ వద్ద 16 బాల్స్ కి
బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి స్టెప్స్ వచ్చారు. 11వ ఓవర్లో బౌలింగ్ సికిందర్ రాజా బ్రావిస్ 42 రన్స్ వరకు చేసి అర్ధ సెంచరీ దగ్గరలో ఉన్న సమయంలో 18 బాల్స్ వద్ద చాలా సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే చేశారని చెప్పుకోవాలి. 18 బాల్స్ 42 రన్స్ చేసి బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి లిండా వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ 5 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ క్రీమర్, 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 5 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ మస్కజా, 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 5 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ ఇవాన్స్, 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 5 వికెట్లు. ఇక్కడ డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15 ఓవర్ బౌలింగ్ బర్లు, 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ బెనెట్, 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 5 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ బర్లు, 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ 5 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ బుజర్బాని 7 రన్స్ మాత్రమే కావాలి. 18 బాల్స్ మిగిలిన సౌత్ ఆఫ్రికా గెలుపు కోసం. ఈ విధంగా 17.5 ఓవర్లలో 154 రన్స్ పరుగుల టార్గెట్ చేయాలని ఛేదించేశారు. 5 వికెట్లను మాత్రం కోల్పోయి విన్నింగ్ షాట్ లభించేసింది. ఈ విధంగా 154 విజయవంతంగా పూర్తి చేసుకోగలిగారు. మధ్యలో కొంత తడబడినా కూడా కొంతవరకు జింబాబ్వే బౌలర్ల పరంగా కెప్టెన్ సికిందర్ రాజా అద్భుతమైన బౌలింగ్ ద్వారా 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. 5వ వికెట్ల తేడాతోటి సౌత్ ఆఫ్రికా గెలవడం జరిగింది. ఈ విధంగా జింబాబ్వే బాగా ట్రై చేశారని చెప్పుకోవచ్చు గెలవడానికి. లిండా సబ్స్ పరుగుల భాగస్వామి చాలా బాగుంది. ఆఖరి వికెట్ వీళ్ళు ఆఖరి ఓవర్లలో మంచి రన్స్ అయితే చేయగలిగారు. 50 రన్స్ చాలా అద్భుతమైన భాగస్వామ్యం కొనసాగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వీరు కప్పు పరంగా లేదంటే సెమీఫైనల్ కి చేరుకోలేకపోయినా ఈ గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 వరకు చేరుకొని ఒక మ్యాచ్ కూడా గెలవలేకపోయినా కూడా ఈ మ్యాచ్ బాగా గెలవడానికి ట్రై చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 73 రన్స్ 43 బాల్స్ బ్యాటింగ్ ద్వారా మంచి ప్రదర్శన చూపించిన కెప్టెన్ సికిందర్ రాజాకి అలాగే బాల్ తోటి 3 వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ చేసిన కెప్టెన్ సికిందర్ రాజాకి మ్యాచ్ ఓడిపోయినా కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్నింగ్స్ అయితే బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వికెట్ల పత్రం చూసినట్టయితే 1 వద్ద 14, 43, 93, 101 వద్ద వికెట్లు అయితే పడిపోవడం జరిగింది. ఈ విధంగా సౌత్ ఆఫ్రికాను కూడా ముచ్చమట్లు పట్టించే విధంగా జింబాబ్వే బ్యాటింగ్ ప్రదర్శన, ఫీల్డింగ్, బౌలింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సెమీఫైనల్ కి క్వాలిఫై ఉండి మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి జింబాబ్వే కనీసం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్నా కూడా 4వ స్థానంలో ఉన్నా కూడా తమ పోరాట పటిమను అయితే చూపించి కొంతవరకు గెలవడానికైతే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా కూడా చివరిగా నిలిచిన లిండా మరియు స్టబ్స్ పరుగుల భాగస్వామ్యాన్ని చేసలేకపోయారు. ఈ విధంగా కొంతవరకు 5 వికెట్లు కోల్పోయినా కూడా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే గెలవగలిగింది. ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఇండియాలో జరుగుతున్న అలాగే శ్రీలంక సంయుక్తంగా ఆధ్వర్యంగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి ఒక మ్యాచ్ కూడా ఓడిపోవడం జరగలేదు. ఇలా ప్రతి మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా గెలుచుకుంటూ వస్తుంది. 4వ తారీఖున సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ విధంగా ఈ వీడియోకి సంబంధించి అలాగే క్రికెట్ సంబంధించి క్రికెట్ అభిమానులకు సంబంధించి ఈ మ్యాచ్ అంతా కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది కాబట్టి ఢిల్లీలో అలాగే ప్రతి చోట మన ఇండియాకు సంబంధించి ప్రతి క్రికెట్ మ్యాచ్ ని కూడా అభిమానులు లక్షల్లో వచ్చి ఆదరిస్తూ ఉంటుంటారు. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ.